భారతీయ జనతా పార్టీ ఇస్లామిక్ ఫండమెంటలిజానికి వ్యతిరేకం. తాలిబాన్లు అతి భయంకరమైన ఇస్లామిక్ ఫండమెంటలిజానికి ఒక రూపం. సో అందువల్ల ఐడియాలజికల్ గా తీసుకున్నా కూడా కలవకూడదు. తర్వాత తాలిబాన్ చరిత్ర అంతా భారత్ వ్యతిరేకత, కాశ్మీర్లో తీవ్రవాదుల్ని ప్రోత్సహించిన చరిత్ర మీకు తాలిబాన్లది. సో అందువల్ల ఇప్పటికైనా ఎప్పుడైనా భారతదేశ సమైక్యత సమగ్రతలకు తాలిబాన్ ప్రమాదము. అలాంటి తాలిబాన్లతో మనం కలవడం ఏంటి? ఇదేదో ఫారిన్ సెక్రటరీ ఫారిన్ మినిస్టర్తో కలవడమే కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మన రాయబార కార్యాలయం, ఇక్కడ ఢిల్లీలో ఉన్న రాయబార కార్యాలయం కూడా నాకు తెలిసిన తాలిబాన్ టేక్అవుట్ చేసినట్టున్నారు. సో తాలిబాన్లతో భారతదేశానికి ఎప్పుడైనా ప్రమాదం ఉండగా మనం ఇప్పుడు ఎందుకు మనం సంబంధాలు పెట్టుకుంటాం? మూడవది, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల మానవ హక్కుల్ని భయంకరంగా కాలరాస్తున్న ఒక దుర్మార్గమైన నీచమైన వ్యవస్థ తాలిబాన్. ఇప్పటికీ మహిళలకు ఆఖరికి కిటికీలను కూడా నిషేధించింది. అలాంటి తాలిబాన్లతో సంబంధాలు ఏంటి అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో ఐడియాలజీ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, కానీ తాలిబాన్లతో సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు, చైనాకి ఏం పని తాలిబాన్తో అని. మరి మోడీ ప్రభుత్వానికి ఏం పని తాలిబాన్తో? అందువల్ల ఎవరికైనా వాళ్ళ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకుంటారు. ఇప్పుడు తాలిబాన్కు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ మొదలైంది. సో దానికి అనేక ఫ్యాక్టర్లు నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాను. సో టెహ్రీక్-ఈ తాలిబాన్, ప్రధానంగా టెహ్రీక్-ఈ తాలిబాన్ కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య విభేదాలు ఉన్నాయి. అందువల్ల సహజంగానే మనకు పాకిస్తాన్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ రైవల్ దెన్ తాలిబాన్. సో అందువల్ల ఈ ప్రాంతంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్ వ్యవహరిస్తున్న తీరు చూశాక ఎంగేజ్మెంట్ అంటారు, దీంతో రిలేషన్స్ అన్నాడు కన్నా ఎంగేజ్మెంట్. ఇప్పుడు మనమేమి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉండాలా వద్దా అని భారతదేశం నిర్ణయించలేదు, భారతదేశం చేతిలో లేదు అది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు లేకుండా చేయగలిగే సామర్థ్యం కూడా మనకు లేదు. సో ఇట్ ఈస్ ద రియాలిటీ. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఇస్ ద రియాలిటీ. సో అలాంటప్పుడు ఆ రియాలిటీని మనకు ప్రమాదంగా మారకుండా ఎలా ఎంగేజ్ చేయడం, మనకు ప్రయోజనకరంగా ఎలా ఎంగేజ్ చేయడం. మనం తాలిబాన్ చేసే దుర్మార్గాల్ని దుశ్చర్యల్ని ఏమీ సమర్థించడం లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడం, ముఖ్యంగా హెల్త్ కేర్ లాంటి రంగాల్లో హెల్ప్ చేయడం అనేది, అంటే ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ దేశంలో కూడా హ్యూమన్ రైట్స్ రికార్డును మెరుగుపరచండి. అందువల్ల వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఆఫ్ఘనిస్తాన్కు డెవలప్మెంటల్ సహాయం చేయడానికి భారతదేశం ఒక ప్రయత్నం చేస్తున్న మాత్రం నిజం.